నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వలి. ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్కి సంబంధించి అరెస్టుల పర్వం కొనసాగుతుంది. భారతీయ సిమెంట్స్ డైరెక్టర్గా ఉన్న గోవిందప్ప బాలాజీ ఈ మద్యం స్కామ్లో ముందు నుంచి కూడా అతని పేరు వినిపిస్తోంది. డిస్టిలరీల నుంచి ముడుపులు తీసుకునే వ్యవహారానికి సంబంధించి ప్రతి మీటింగ్లో ఈయన పాల్గొన్నాడు. సో సిట్టు కూడా ఇతని పేరు చేర్చింది. తప్పించుకుని తిరుగుతున్నారు. మైసూరులో ఇతని జాడ కనిపెట్టి పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో నెక్స్ట్ ఫర్దర్గా ఎలాంటి డెవలప్మెంట్స్ ఉంటాయి ఈ కేసుకు సంబంధించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు జనసేన అధికార ప్రతినిధి అలాగే అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే. మేడం నమస్తే వలి గారు. రజనీ గారు, గోవిందప్ప బాలాజీ ఈ కేసులో మరొక నిందితుడు, ఇతను కూడా అరెస్ట్ చేశారు. భారతీయ సిమెంట్స్కి సంబంధించి పూర్తి కాలపు డైరెక్టర్గా ఉన్నాడు. మేడం, భారతీ గారి ఆర్థిక వ్యవహారాలు మొత్తం ఈయనే చూసుకుంటాడు. మరి ఇతనికి మద్యం కుంభకోణంతో లింక్ ఎట్లా వచ్చింది? అంటే ఏం చేసేవాడు? ఇక్కడ మద్యంలో వచ్చినటువంటి సొమ్మంతా తీసుకెళ్లి భారతీయ సిమెంట్స్లో ఏమైనా పెట్టాడా? ఇలాంటి డిస్కషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. వలి గారు, ముఖ్యంగా ఇతను భారతీయ సిమెంట్ డైరెక్టర్ అనే విషయం మీరే ధృవీకరిస్తున్నారు. ఒక భారతీయ సిమెంట్ డైరెక్టర్ దగ్గర అకౌంట్లు ఏముంటాయి? భారతీయ సిమెంట్ లో వచ్చే లాభాలు నష్టాలు అకౌంట్ ట్రాన్సాక్షన్ ఉంటాయి. ఆ లిక్కర్ స్కామ్ ఏంటి? అసలు లిక్కర్ కి సంబంధించి ఇతనికి సంబంధం ఏంటి? సో మెయిన్ గా ఇంకొక పదాన్ని కూడా మీరు ఉచ్చరించారు. భారతీయ సిమెంట్ లో దీర్ఘకాలం వర్క్ చేస్తున్న వ్యక్తి, భారతీ గారికి సన్నిహితులు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, లిక్కర్ స్కామ్ లో వాళ్ళ తాలూకా ఎవరెవరున్నారు అంటే ధనుంజయ రెడ్డి గారు ఉన్నారు, కృష్ణమోహన్ రెడ్డి గారు ఉన్నారు, అదే రకంగా గోవిందప్ప బాలాజీ గారు ఉన్నారు. అంటే ధనుంజయ రెడ్డి గారు అంటే ఎవరు అంటే ఒక మాజీ ఐఏఎస్, ఓఎస్డి, ఆయన సెక్రటరీ, గౌరవ గత సీఎం గారి సెక్రటరీ. అదే రకంగా పిఏ ధనుంజయ రెడ్డి. ఏదైతే వీళ్ళందరూ అండి, అంటే ఎక్కడైతే తీగలాగితే డొంక కదిలిద్దంటూ ఇప్పుడు గోవిందప్ప బాలాజీ ఎక్కడ దొరికినాడు? ఇలాంకా ప్యాలెస్ అని మైసూర్లో ఉంటదా, బెంగళూరులో ఉంటదండి ఇలాంకా ప్యాలెస్. కానీ అక్కడికి కొంచెం సుదూరంగా మైసూర్ దగ్గర నుంచి ఇంకా సుదూర్ఘ పర్యటన ఏంటంటే ఫారెస్ట్ ఏరియా. ఫారెస్ట్ ఏరియాలో ఎంత పెద్ద ఫామ్ హౌస్ లో ఉన్నారంటే రాత్రి 9 అయితే పాపం మన సిట్ అధికారులకి చిమ్మ చీకట్లు చుట్టేసి కనీసం దారి కూడా కనపని ప్రదేశంలో వాళ్ళు ఆపరేషన్ 9ంటికి ఆపేసినారండి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసుకున్నారు. ఎర్లీ మార్నింగ్ కూడా వెలుతురు కూడా రాని పరిస్థితులు, ప్రదేశాలట అవి. అంత సుదీరంగా, అంత అంటే చీమల దూరని చిట్టడివి, కాకుల దూరని కారడివి అంటారు చూడండి. అట్లాంటి ఫారెస్ట్ ఏరియాలో గౌరవ పాపం బాలాజీ గారు, ఏదైతే గోవిందప్ప బాలాజీ గారు అక్కడ ఎందుకు దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది? ఎవరు కనపడకుండా ఎందుకు పోవాల్సి వచ్చింది? సరే, తప్పు చేయకపోతే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ఎందుకు వేసినారు? హైకోర్టుకి అర్థం కాక ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారని హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ ఎందుకు డిస్మిస్ చేసింది? సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవాళ సాయంత్రం 4-5ంటికి విచారణకు ఎందుకు రాబోతుంది? వీళ్ళు తప్పు చేశారో లేదో వీళ్ళకి తెలుసు. వీళ్ళ ఓనర్లు వీళ్ళ అధికారులు లాంటి ఓనర్లు మాటలు విని ఎక్కడెక్కడ డబ్బులన్నీ వీళ్ళ బంధువులు బినామీల దగ్గరలో పెట్టినారు, ఎంతెంత డబ్బు దొరుకుతుంది, ఇవంతా ఎక్కడివి, ఎవరిచ్చినారు అంటే జగన్ నాటక సూత్రధారులందరూ బయటకు వస్తారు. భారతీయ సిమెంట్ పనిచేసే డైరెక్టర్ తప్పు చేస్తే గౌరవ భారతీ గారిని కూడా విచారణ చేయొచ్చు, తప్పులేదు. ఎందుకంటే చూడండి అమ్మా, మీ కాలేజ్ లో పనిచేస్తున్న లెక్చరర్ ఇలా చేసినాడు, అతను ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు, అతని అకౌంట్ లో ఎంత డబ్బు దొరికింది, అది మీద ఇంకొకరిదా అని గౌరవ భారతి గారిని కూడా సిట్ ఇంట్రాగేషన్ చేసే అవకాశాలు ఎక్కువ, 100లో 90% ఉన్నాయి. అసలు చెయ్యాలి కూడా. సో భారతీ సిమెంట్ డైరెక్టర్ రిలేటెడ్ టు భారతి గారు, సో చెయ్యాలి. ఇది పర్ఫెక్ట్ రీజన్ అనమాట. అదే రకంగా పిఏ కృష్ణారెడ్డినో కృష్ణమోహన్ రెడ్డి గారినో ధనుంజయ రెడ్డి గారినో వీళ్ళిద్దరిని ఇంట్రాగేషన్ చేసినప్పుడు వీళ్ళు ఎవరికి రైట్ హ్యాండ్ ఎవరికి లెఫ్ట్ హ్యాండ్ లా ఉన్నారు పాపం? గౌరవ మాజీ సీఎం గారు, పులివెందుల ఎమ్మెల్యే గారు. సో ఆయన ఇంట్రాగేషన్ చేయాల్సిన బాధ్యత సిట్కు ఉంటది. ఎందుకంటే టోటల్ ఇన్ఫర్మేషన్ రావాలంటే ఇప్పుడు మీరు చూడండి, కాకుల దూరని కారడవి, చీమల దూరని చిట్టడివి, అక్కడే దాక్కున్నాడు గోవిందప్ప బాలాజీ అని ఎలా తెలుసుకున్నారు? సో దీని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళకి తెలీదా మిగతా వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో? ముందస్తు బెయిల్ ఇచ్చే వరకు వాళ్ళు ఏ తావుల్లో దాక్కున్నారు, కొలువుల్లో దాక్కున్న ఎలుకల్లాగా ఎందుకు అలా ఉన్నారు? ముందస్తు బెయిల్ రాగానే ఎప్పుడు తెర మీదకి వస్తారో? విచారణకి వస్తూ ఉన్నారో వాళ్ళు కొన్ని నిజాలైతే చెప్పేస్తా ఉన్నారు. రాజకేశ్ రెడ్డి కావచ్చు, ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావిస్తున్నారు. మరి ఇప్పుడు ఈ గోవిందప్ప బాలాజీ కూడా ఒకవేళ భారతి గారి పేరు చెబితే భారతీ సిమెంట్స్లోనే ఇటు నుంచి అటు డబ్బులు తీసుకెళ్ళామంటే భారతి గారిని కూడా విచారించి పూర్తిగా విచారిస్తారంటారా పిలిచి? సార్, సజ్జల శ్రీధర్ రెడ్డి గారికి భారతి గారి పేరు తెలుసు. మీరు చెప్పిన మిగతా వాళ్ళందరికీ భారతి గారి పేరు తెలుసు. సజ్జల శ్రీధర్ రెడ్డి గారు ఇంత దూరంలో ఇక్కడ కొలువులో దాక్కున్న ఎలుకను పట్టించిన వ్యక్తి భారతి గారి పేరెందుకు చెప్పలేదు?
వీరి స్వామి భక్తి ఎలా ఉంటుందో తెలుసా వల్లి గారు? పేరు చెప్తే వీరి కుటుంబం కొలాప్స్ అయిపోతుందేమో. పేరు చెప్పకపోతే ఇవాళ కాకపోతే రేపు మీదైనా బెయిల్ మీద బయటికి తెస్తారేమో. వీళ్ళు చిన్న చిన్న వాళ్ళు కాదండి, పెద్ద పెద్ద తిమింగలాలు వీళ్ళు. వీళ్ళు ఎంత కొట్టినా నిజాలు చెప్పరు, లేకపోతే ఎంత ఇంట్రాగేషన్ చేసినా బయటికి రావు. సో మాక్సిమం ధనంజయ రెడ్డి, పే కృష్ణారెడ్డి, లేకపోతే ఈ గోవిందప్ప బాలాజీ గారిని ఒకవేళ పట్టుకొని అరెస్ట్ చేసినా, సిట్ ఇంట్రాగేషన్ చేసినా మనం తెలుసుకోవడమే గాని ఇన్ఫర్మేషన్ భారతి గారి పేరు గాని, జగన్నాటక సూత్రధారుల పేర్లు గాని ఎక్కడా ప్రస్తావించరు. చిన్న పిల్లలైతే 4 తంతేనో భయభక్తులతో నిజం చెప్పేస్తారు. వీళ్ళు పండిపోయిన నేరగాళ్ళు, ఎక్స్పర్ట్స్, ఒక ప్రొఫెషనల్స్. వీళ్ళు ఎందుకు దొరుకుతారండి? పిల్లలంటే చూడు చూడు నేను ఎన్కౌంటర్ చేసేస్తారు తెలుసా అని భయపెడితే చెప్తారు. మాకు తెలుసు క్వశ్చన్ అడిగి ఆన్సర్ చెప్తా, నాకు తెలియదు, నేను చూడలేదు, నాకు గుర్తులేదు. ఈ 3 ఆన్సర్లని మించి చెప్పలేదు అనుకోండి, ఇంకా అందుకనే ఏం చేస్తారు పాపం సిట్ అధికారులు. అదే పోరగాళ్ళు అనుకోండి, ఫస్ట్ నేరగాళ్ళు అనుకోండి, అదే మొదటి నేరం అనుకోండి, గజ్జ గజ్జ వణికిపోయి అమ్మో చంపేస్తారేమో, అమ్మో ఏం చేసేస్తారేమో గజ్జ గజ్జ చెప్పేస్తారు. వీళ్ళు ఎక్స్పర్ట్స్ సార్. మొన్న కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు గుర్తుందో లేదో, రఘురామకృష్ణరాజు గారి కేసులో ఆవిడ పాపం ఏదైతే అక్కడ హాస్పిటల్ జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు ఉన్నారో ఆమెను అడిగితే నాకు తెలియదు, నాకు గుర్తులేదు, నేను మర్చిపోయానని చెప్తుంటే ఆయన రఘురామ కృష్ణరాజు గారు అడుగుతున్నారు. ఆవిడ అంత పెద్ద సర్జన్ కదా, ఆవిడేంటి అలా మర్చిపోయింది, ముందు ఆవిడ ట్రీట్మెంట్ ఇవ్వండి అంటున్నారు. సో ఇట్లా వీళ్ళందరూ చదువుకున్న నాణ్యత గల్ల నేరగాళ్ళండి, క్వాలిటీ క్వాలిటీ పీపుల్. మేడం ఇక్కడ అసలు అర్థమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మద్యం పాలసీ రూపొందించే విషయంలో అసలు ఎంపీలకి ఏం సంబంధం మేడం? విజయసాయి రెడ్డికి ఏం సంబంధం? మిథున్ రెడ్డికి ఏం సంబంధం? ఈ రాజకేశ్ రెడ్డికి ఏం సంబంధం? ఉంటే ఎక్సైజ్ మినిస్టర్ ఉండాలి, అంతేగాని అసలు ఈ గోవిందప్ప బాలాజీ భారతీ సిమెంట్స్లో పనిచేసే వ్యక్తికి ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ఏం సంబంధం మేడం? ఎందుకు వీళ్ళు మీటింగ్స్లో పాల్గొన్నారు? క్లియర్గా అర్థమైపోతుంది ఇక్కడ. సార్ నాకు ఒక స్కూల్ ఉందనుకోండి, నేను ఒక స్కూల్ ఓనర్ అనుకోండి, స్కూల్ కి సంబంధించిన ఒక పాలసీ పెడుతున్నారు అనుకోండి, సార్ ఇలాగే పెట్టండి, ఇలా పెడితేనే నా స్కూల్ కి ఇబ్బంది లేకుండా ఉంటది, మీరు ఇలా కాకండి ఇలా పెడితే నా లిక్కర్ కి ఇబ్బంది అయిపోతుంది, మీరు బౌండరీస్ ఇంతే పెట్టండి, ఇంత రేట్ పెట్టండి, ఇంత క్వాలిటీనే ఉండాలి, ఇలా 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 అని చెప్పేస్తారు. పాపం ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్, ధాన్ డిస్టిలరీస్, వీళ్ళందరి ఓనర్లు ఎవరండి? తోపులు తురుములు కాదండి, ఎంపీలే. ఎంపీ విజయసాయి రెడ్డి గారు, లేకపోతే మిథున్ రెడ్డి గారు, ఇంకో 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 రెడ్లు. అసలు భారతీ సిమెంట్ ఓనర్ కి లిక్కర్ స్కామ్ కి ఏంటి సంబంధం? వీళ్ళు ఎవరు వస్తున్నారు? అసలు ఈ లిక్కర్ ఇలాగే తయారు చేయండి, ఇలాగే క్వాలిటీ చేయండి, ఇలాగే జనాల్ని చంపేయండి అన్నటువంటి సూత్రధారులు ఎందుకు రావట్లేదంటే వీళ్ళు ఓనర్లు సార్. ఒకప్పుడు స్వాతంత్ర సమరయోధులు సార్ పేపర్లు నడిపేవారు, అంటే పేపర్ పబ్లికేషన్ అనమాట, జనాలకు ఒక మెసేజ్ ఇవ్వాలని. సపోజ్ ఈటీవీ అధినేత అంటే నాకు చాలా ఇష్టం అండి, రామోజీరావు గారు. ఆయన మార్గదర్శి చిట్ ఫండ్స్ పెట్టారు, పొదుపు చేసుకోండి అని. ఈటీవీ పెట్టారు, కొంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, కొంత న్యూస్ ఇవ్వాలి అనేసి. లేకపోతే ఒక పేపర్, ఈనాడు పేపర్ పెట్టారు, పబ్లిక్ కి ఒక మెసేజ్ ఇవ్వాలని. ఒక ప్రియ పచ్చళ్ళు పెట్టారు. ఇది వ్యాపారాలు అండి. ఇంత దారుణమైన వ్యాపారాలు రాజకీయ నాయకులు చేయడం ఏంటండి? ఏదో వ్యాపారాలు చేసుకునే వాళ్ళు చేసుకోవాలా? వీళ్ళు సేవ చేయడానికి వచ్చారా? వీళ్ళ లిక్కర్ స్కాముల్ని చేసుకోవడానికి వచ్చారా? లేకపోతే అసలు ప్రజాస్వామ్యంలో ఒక పెద్ద రాజ్యసభ సీట్ లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, ఎంపీకి ఎలక్టెడ్ అయిన పర్సన్స్, వీళ్ళు చేసే వ్యాపారాలు ఇవేనా అండి? ఇవేనా? ఇలాంటి వాళ్ళక మనం తీసుకెళ్లి పార్లమెంట్ లో కూర్చోబెట్టి మాట్లాడమని? లిక్కర్ పాలసీలో వీళ్ళకేం సంబంధం? కల్వకుట్ల కవిత, లేకపోతే మనీష్ సిసోడియానా, లేకపోతే కేజ్రీవాలా, లేకపోతే ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం, ఇంత మందిని ఎత్తి లోపలేసింది కేవలం అంటే 100 కోట్ల స్కామ్. కానీ ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వేల కోట్లు దారి మళ్లిస్తున్నారు. ఎవడి బాబు సొమ్మని దారులు మళ్లిస్తున్నారు? వీటన్నిటిని రికవరీ పెట్టాలండి. 10 రూపాయలు మన దగ్గర నుంచి దొబ్బేస్తే ఆ సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి 10 రూపాయలకి ఎంత వడ్డీ అయిందో అన్ని వేల కోట్లు వీళ్ళతో కట్టిస్తే, వీళ్ళ ఆస్తులు సీజ్ చేస్తే. లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు 2000 కోట్ల రూపాయలు దుబాయ్ పంపించారంట, మరికొన్ని కోట్ల రూపాయలు ఏమో ఆఫ్రికా కంట్రీస్ పంపించారంట. అవన్నీ వెనక్కి వస్తాయంటారు ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది కాబట్టి. 100% అండి. శ్రీకృష్ణదేవరాయల గురించి చెప్పించుకోవాలి, ఎందుకంటే ఆయనకు ఒక యూనివర్సిటీ, ఆయనకు ఒక కాలేజీ, ఇంతవరకే ఉంటుందండి. ఆయన వ్యాపారాలు ఇవేనండి, విద్యా సంస్థలకి సంబంధించినటువంటి వ్యవహారాలు, లేకపోతే అదే పాలసీస్ అనుకోండి. కానీ ఈ లిక్కర్ స్కామ్ లో ఉన్న వాళ్ళు కూడా ఆయన గురించి మాట్లాడుతుంటే వేలకు కోట్లు దారి మళ్లించిన వాళ్ళు మీరు, మీ స్థాయికి మీరు నన్ను అంటారా అని ఈ రోజు ఆయనకు కూడా ఎక్కడో కాలిందండి. కాలి పార్లమెంట్ సాక్షిగా చెప్పేశారు, వేల కోట్లు దేశాలు దాటి వెళ్ళిపోయినాయి అని చెప్పి ఒక అద్భుతమైన నిజాన్ని తవ్వి వెలుగులోకి తీసుకొచ్చారు. సో ఎవరి ద్వారా వెళ్ళినాయి అనేది ఎవరికి వారు గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుపుకొని చెప్పేశాడు రా బాబోయ్, ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాడు రా బాబోయ్, మనమే వస్తాం అంటూ అసలు సంబంధం లేని వ్యక్తి అండి. మీరు గమనిస్తే A31 గా ధనంజయ రెడ్డి గారు ఉన్నారు, మన గౌరవ పిఏ గారు, మాజీ సీఎం పిఏ గారు.
తర్వాత సెక్రటరీ గారు అండి ధనంజయ రెడ్డి గారు, తర్వాత కృష్ణమోహన్ రెడ్డి గారు పిఏ గారు. అంటే A31 ధనంజయ రెడ్డి గారు, A32 కృష్ణమోహన్ రెడ్డి గారు, A33 గోవిందప్ప బాలాజీ గారు, వీరు ముగ్గురు ఉన్నారు. కానీ ఎక్కడ కూడా మిథున్ రెడ్డి లేడండి. కానీ మిథున్ రెడ్డి గారు మా హైకోర్టుని కంగారు 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 పెట్టేసి సార్ 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 ముందస్తు బెయిల్ అంటే డిస్మిస్ చేసి అవతల పడేసింది. ఏంటా నీ కంగారు, నీ పేరు కూడా లేదు కదా, ఎందుకు కంగారు అని మళ్ళీ సుప్రీంకోర్టుకి ముందస్తు బెయిల్కి పరిగెడుతూ ఉన్నాడు. వీళ్ళిద్దరికి ధనంజయ రెడ్డి గారికి, కృష్ణమోహన్ రెడ్డి గారికి, గోవిందప్ప బాలాజీ గారికి ముందస్తు బెయిల్ విచారణ ఇవాళ సుప్రీంకోర్టులో ఈవినింగ్ 4కి 5కి జరుగుతుంది. కనీసం అది వచ్చే వరకన్నా పాపం దాక్కుందాం అనుకున్నారు గోవిందప్ప బాలాజీ గారు. ఈ లోపు సజ్జల శ్రీకాంత్ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకి మారుమూల ప్రదేశంలో రిసార్ట్ లో ప్రశాంతంగా సైన సేవలో ఉన్నటువంటి గౌరవ గోవిందప్ప బాలాజీ గారు గోవిందా హరిగా ఈ రోజు అరెస్ట్ అయ్యారు. సో ఆయనకి ముందు సుప్రీంకోర్టులో మీరు కింది కోర్టులో తెలుసుకోండి, హైకోర్టులో తెలుసుకోండి అన్నారు కాబట్టి హైకోర్టు ఉపశమనం ఊరట కలిగించకపోతే అరెస్ట్ తప్పదా మిథున్ రెడ్డి కూడా? ఇంతవరకు మిథున్ రెడ్డి గారి పేరు రాలేదు సార్. మిథున్ రెడ్డి గారి పేరు వచ్చేస్తుందేమోనని ఆయన టెన్షన్ పడుతున్నాడు. ఎందుకంటే ఏదైతే పాపం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు 1000 కోట్లు దారి మళ్ళీ 1000 కోట్లు హవాలా వెళ్ళిపోయినాయి అంటే అసలు ఎవరెవరి పేర్లు వచ్చేస్తాయా అనేది ఒక భయం ఉంటుంది. సో సుప్రీంకోర్టుకు వస్తే అసలు నీ పేరు లేదా ఏం పని ముందు చేర్చారు మేడం, మిథున్ రెడ్డి పేరు చేర్చారు. ఇప్పుడు మిథున్ రెడ్డి గారి పేరు చేర్చినారు సార్, కానీ అది జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంట్రాగేషన్ అనండి. ఆయననే ఇంకా ధృవీకరించలే, కానీ ఆయనేనని ఆయనకి తెలుసు. ఈ ముగ్గురిని కుమ్మితే ఆయనేనని పూర్తి సమాచారం వీళ్ళు ఇస్తారని తెలుసు. సో అందుకేనని ఆయన పూర్తిగా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. అందుకనే ఎప్పుడైనా మిథున్ రెడ్డి గారిని ఇంట్రాగేషన్ చేస్తూ లేకపోతే మీడియా మిత్రులు అడిగితే అసలు లిక్కర్ లో ఏం స్కామ్ జరిగిందండి, ఎందుకు ఇలా చేస్తున్నారు? నో నథింగ్, లిక్కర్ లో స్కామే లేదు. అసలు లిక్కర్ లో ఎంత లిక్కర్ తయారు చేసినారు, ఎంత అమ్మినారని ఇంతవరకు ఎవరికి తెలియట్లా. ముడి సరుకు ఎంత కొన్నారు, ఎంత కరెంటు బిల్లు వచ్చింది, ఈ రెండు టాలీ చేస్తే ఎంత సరుకు తయారు చేశారో కనుక్కోవచ్చు. అంటే ఎంత సరుకు తయారు చేశారనుకోండి, సుభాష్ 1000 రూపాయల సరుకు తయారు చేశారనుకోండి, 5 రూపాయల సరుకే చూపిస్తున్నారు. 995 రూపాయల సరుకు ఎటువైపు దారి మళ్ళీ ఏ హవాలాలు వెళ్ళిపోయినాయి. సో దానివల్ల ఏమవుతుందంటేనండి, నిన్న మొన్నటి దాకా విడుదల రజనీ గారు పిఏ శ్రీకాంత్ రెడ్డి గారిని కదిలిస్తే గజగజ వణుకుతుంది. ఎందుకంటే ఈ పిఏలకే తెలుస్తుంది పూర్తి సమాచారం. ఆవిడికి విదేశాలలో కంపెనీలు ఉండడం వల్ల ఆవిడ కూడా దారి మళ్ళీ విదేశాలకు పంపించవచ్చు. ఇప్పుడు ఎంపీ శ్రీ లావు కృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ లో ఎవరి గురించి ప్రస్తావించారో ఎవరికి వారు గజగజ వణికిపోతున్నారు. అంటే విదేశాలలో డబ్బు దాచుకోవాలంటే విదేశాల్లో వాళ్ళకి ఏదైనా ట్రాన్సాక్షన్ ఉండాలో కంపెనీలు ఉండాలా. అలా కంపెనీలు ఉన్న ఆవిడ ఈవిడ ద్వారా విదేశాల్లో డబ్బు దాచి ఉండొచ్చేమో. ఈవిడ ఎందుకు కంగారు పడిపోతుందో, ఈవిడ ఎందుకు సి గారు ఆగండి పియని తాకకండి అంటారు. మరిదిని తాగితే తప్పులేదు పాపం, మరిదిని లోపలేసి కుమ్మితే తప్పులేదు పాపం, చిలకరూపేట ఓట్లేసిన ప్రజలు అష్ట కష్టాలు పడితే తప్పులేదు పాపం. పిఏ కృష్ణారెడ్డి దగ్గర ఎలా కాపాడుకున్నారో, ధనంజయ రెడ్డి గారిని ఎలా కాపాడుకుంటున్నారో ఆవిడ పాపం గౌరవ శ్రీకాంత్ రెడ్డి గారిని అలాగే కాపాడుకుంటుందండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి పిఏలకే తెలుసండి. ఇప్పుడు గోవిందప్ప బాలాజీ ఎవరైతే అరెస్ట్ అయ్యారో అతన్ని మైసూరు బిగ్ బాస్ సంబంధించిన ఆధారాలు బయటకు రావంటారా సార్? బిగ్ బాస్ కి సంబంధించిన ఆధారాల్లో ఇప్పుడు ఏదైతే గోవిందప్ప బాలాజీ గారిని అరెస్ట్ చేసి ట్రాన్స్ఫిట్ వారెంట్ ఏదైతే కర్ణాటక కోర్టులో నమోదు చేసి అక్కడి నుంచి విజయవాడ కోర్టుకి తీసుకొస్తారో అక్కడ ఇమీడియట్ గా ఇతను భారతీ సిమెంట్ డైరెక్టర్ కాబట్టి ఇమీడియట్ గా భారతి గారిని సిట్ దర్యాప్తు వారు పిలవచ్చు. భారతి గారిని పిలిస్తే భారతి గారి అంటే సతిని పిలిస్తే పతిని పిలవాలా, పతి ఆటోమేటిక్ గా వస్తారా, వాట్ ఎవర్ ఇట్ మే బి ఏమైనా జరగచ్చు. పతి గారికి కోపం వచ్చి నా సతిని పిలుస్తారా అని వచ్చేయచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి పతి సతులు ఇద్దరు వచ్చే అవకాశాలు ఉంటావండి. జగన్నాటక సూత్రధారులను పొదుగుకులు మనం చెప్పుకోవాల్సిన పని లేదు. వీళ్ళందరూ ఇంత ధైర్యంగా ఈ పనులు చేశారంటే వీళ్ళ వెనకాల జగన్నాటక సూత్రధారులు చక్రం తిప్పుతున్న వారు ఎవరో మీకు తెలియకపోవచ్చు, సిట్ వారికి ఇంకా తెలియకపోవచ్చు, కానీ మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి. కొంచెం టైం పడుతుంది సిట్ దర్యాప్తు వారు పూర్తి ఇన్ఫర్మేషన్ తో పట్టుకోవడానికి. కానీ ఎవరిని ఎంత కుమ్మినా ఎంత ఇంట్రాగేషన్ చేసినా వీరి పేరు ప్రస్తావించరేమోనని నా దృఢమైన నమ్మకం. ఎందుకంటే ఆ సజ్జల శ్రీకాంత్ రెడ్డి గారు ఎక్కడో మారుమూల ఉన్నటువంటి పాపం గోవిందప్ప బాలాజీ గారిని పట్టించకపోతే మా అందరికి ఏం తెలియదండి. ఆ భారతీయ సిమెంట్ అధినేత గారు చెప్తేనే మేము ఆ అకౌంట్ లో మా బంధుమిత్రులతో దాచిపెట్టినాము. ఎందుకంటే ఈ గోవిందప్ప బాలాజీ గారి సొంత ఇల్లు హైదరాబాద్ లో ఉందండి. ఆ ఇల్లు సోదాలు చేశారు. 15 రోజులు వారింటి మీద నిఘా పెట్టారు. 3 నెలలు వాళ్ళ ఫోన్ కి సంబంధించిన రికార్డెడ్ ట్రాన్సాక్షన్ బయటకు తీశారు. ఎవరెవరితో ఎక్కువ ఫోన్ కాల్ మాట్లాడారు, ఎవరెవరి బంధువర్గాన్ని కలిశారు, బంధువర్గం అకౌంట్ లో ₹1,00,000 కూడా లేని అకౌంట్ లో 15 కోట్లు ఎలా వచ్చేసినాయి, వారు ఎవరెవరికి ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి, ఇవన్నీ తీస్తున్నారండి. తీగ బాగా లాగుతున్నారు.
డొంకని ఎంతవరకు కదపగలుగుతారో సిట్ దర్యాప్తుదారులు మనం వేచి చూడాలి. యా, చూద్దాం మేడం. ఈ అరెస్టులు జరుగుతున్నాయి కాబట్టి అసలు ఆధారాలన్నీ కూడా బయట పెడితే ఆ బిగ్ బాస్ కింగ్ పిన్ త్వరలోనే బయటకు వస్తారని చెప్పి సమాచారం వస్తుంది. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. నమస్తే వలి గారు.